హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. ఈరోజు మన అనుశ్రీ ఛానల్ ద్వారా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. అంత బావుంటుంది టేస్ట్ కూడా. సో, అసలే ఈ చలికాలం. ఇందులో వైరల్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్‌న బారిన పడే ఎక్కువగా ఉంటుంది మనకి ఈ సీజన్‌లో కదండీ! అలాంటి సమయంలో ఈ విధంగా వేడివేడిగా పదార్థాలను తయారు చేసుకొని తినాలండి. అండ్ హెల్తీ, టేస్టీ కూడా చూసుకోవాలి. సో, ఈ విధంగా ఒక్కసారి మీరు చేసి చూడండి. వెల్లుల్లి, గుడ్డు కారం అండి. చాలా బావుంటుంది. సరే, ఇంక లేట్ ఎందుకు ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా ఉడికించినటువంటి ఎగ్స్ 3 తీసుకున్నాను. కర్రీ లీవ్స్, కరివేపాకు గుప్పెడు, తరువాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి అండి. పెద్ద సైజ్‌వి ఒక 2 తీసుకొని మనం పొట్టు తీయకుండా ఆ విధంగా వేసుకోవాలి. అంతే అండి. 4, 5 ఉల్లిపాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తరువాత రుచికి సరిపడినంతగా ఉప్పు, కారం. అంతే అండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చలికాలంలో తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీని తినాలండి. తిని తీరాలి కంపల్సరీగా. ఓకే, మరి ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా 5 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలను మంచిగా కలుపుకోవాలండి. అవన్నీ మెత్తపడి వేగిపోవాలి. తరువాత తరువాత కర్రీ లీవ్స్ యాడ్ చేశానండి. కర్రీ లీవ్స్ గుప్పెడు కర్రీ లీవ్స్ వేసేసుకున్నాను. వాటిని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి కొంచెం వేగడానికి మనకి సమయం పడుతుంది కాబట్టి వెల్లుల్లి గురించి మాట్లాడుకుందాం. వెల్లుల్లి మన భారతీయ వంటకాల్లో చాలా ముఖ్యమైందండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్‌తో పోరాడుతుంది, రక్తపోటును కూడా నియంత్రిస్తుందండి. హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఈ విధంగా చెప్తూ పోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సరే, ఇక్కడ వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం మనము. వెల్లుల్లి కారానికి వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజువి 2 తీసుకున్నాను. పొట్టు తీయకూడదు. అదే విధంగా వేసేసుకోవాలి డైరెక్ట్. ఉప్పు రుచికి సరిపడినంతగా 2 టేబుల్ స్పూన్లు. తర్వాత కారము చిన్న కప్పుడు వేసుకొని, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి కచ్చాపచ్చాగా ఈ విధంగా వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయాయి కదా! దాంట్లో ఆనియన్స్ మిశ్రమంలో దీన్ని వేసేయడమే అండి. ఇందాక ఆనియన్స్ దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేశానండి. అందుకే ఈ కలర్ వచ్చింది. సో, వేగిపోయిన తర్వాత ఉడికించినటువంటి ఎగ్స్ అండి. ఇక్కడ ఉడికించే ముందు మనము ఉడికించే నీళ్ళల్లో కొంచెం మనం సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతాయి ఎగ్స్. ఆ తర్వాత పొట్టు తీసేసి మనకి ఎగ్స్‌ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు ఎందుకు అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి మిశ్రమం ఉంది కదా అక్కడ, అదంతా కూడా ఎగ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి కంపల్సరీగా. అంతే అండి. ఒక 5-10 మినిట్స్ మంచిగా కలిపి కుక్ చేసుకోవాలి. తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ వెల్లుల్లి కారంతో ఉడికించినటువంటి ఎగ్స్. చూస్తే అయితే చాలా బావుంది కలర్‌ఫుల్‌గా. తింటే మాత్రం ఆ టేస్టే వేరండి. వేడి వేడి అన్నంలోకి ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి తిని చూడండి. అంత బావుంటుంది. నాకైతే ఏ నాన్ వెజ్ రెసిపీ కూడా నచ్చదు. అంత బావుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ విధంగా ఈరోజే ట్రై చేయండి. ఇదే పర్ఫెక్ట్‌గా చేయాలి అని కాదు. కొలతలతో మాత్రం చేసుకుంటే మాత్రం బావుంటుందండి. మీరైతే ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వారానికి ఒక్కసారి తిని చూడండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వెల్లుల్లితో. సో, మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ మన అనస్వే ఛానల్‌ని. మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, మరి ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.